చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆదిరెడ్డి యానాదరెడ్డి. జగన్ సెల్ ఫోన్ వాడుతున్నాడని, చెంచల్గూడ జైల్ జగన్ కు గెస్ట్ హౌస్ లాగా మారిందని, విజయమ్మ గారు లాయర్లతో మాట్లాడడానికి ఢిల్లీ వెళితే కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యేందుకు ఢిల్లీ వెళ్లారని చంద్రబాబు నానాయాగి చేస్తున్నాడన్నారు. ఆంధ్రుల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డిని చూస్తే కాంగ్రెస్ టీడీపీ నాయకులకు కంటి మీద కొనుకులేదని తన లేఖలో అభిప్రాయపడ్డారు. జగన్ ను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కోలేమని గ్రహించిన కాంగ్రెస్ టీడీపీలు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జగన్ ను జైల్లో పెట్టారన్నారు. ఎంపీలను చిదంబరం దగ్గరకు పంపి జగన్ కు బెయిలు రాకుండా చేస్తున్నారన్నారు ఆదిరెడ్డి యానాదిరెడ్డి. జగన్ అతి తక్కువ కాలంలో ప్రజాదరణను, ప్రజాబలాన్ని సంపాదించగలిగారంటే ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు నెల్లూరు జిల్లా కపిటిపాలెంకు చెందిన అరవ హరికృష్ణ. ప్రజల గుండెల్లో కొలువైన ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు జగన్ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజల్లో ఏ ఒక్కరూ వెనకాడరన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారిన ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టకుండా చోద్యం చూస్తుందని మండిపడ్డారు. నీచ రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు సమాధి కట్టే ప్రక్రియ ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాసేవకు అంకితమైన రాజకీయ నాయకుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అరవ హరికృష్ణ అభిప్రాయపడ్డారు.